Hi everyone, welcome back to my channel Learn English with Josh. Today we will learn about daily use English sentences. If you are new to this channel, please like and subscribe. Let's start. నువ్వు రెడీ అయ్యాక నాకు ఫోన్ చేయి. నువ్వు రెడీ అయ్యాక నాకు ఫోన్ చేయి. ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. కాల్ మీ ఆఫ్టర్ యూ గెట్ రెడీ. కాల్ మీ ఆఫ్టర్ యూ గెట్ రెడీ. పగటి కలలు కనడం మానే. పగటి కలలు కనడం మానే. ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. స్టాప్ డే డ్రీమింగ్. స్టాప్ డే డ్రీమింగ్ అని అంటాం. అతడు ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. అతడు ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. హి హాజంట్ టేకెన్ ఎనీ డెసిషన్ యెట్. హి హాజంట్ టేకెన్ ఎనీ డెసిషన్ యెట్. మీ పుట్టినరోజు ఎప్పుడు? మీ పుట్టినరోజు ఎప్పుడు? ఇంగ్లీష్‌లో వెన్ ఈజ్ యువర్ బర్త్‌డే? వెన్ ఈజ్ యువర్ బర్త్‌డే అని అడుగుతాం. అతడు ఎక్కడ పని చేస్తాడు? అతడు ఎక్కడ పని చేస్తాడు? ఇంగ్లీష్‌లో వేర్ డస్ హీ వర్క్? వేర్ డస్ హీ వర్క్? మేము అక్కడికి తరచుగా వెళ్తాము. మేము అక్కడికి తరచుగా వెళ్తాము. ఇంగ్లీష్‌లో వి గో దేర్ ఆఫెన్. వి గో దేర్ ఆఫెన్ అని అంటాం. మీరు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? మీరు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఇంగ్లీష్‌లో ఏ విధంగా అడగాలి? వాట్ డు యూ వాంట్ టు నో? వాట్ డు యూ వాంట్ టు నో? నేనతడిని రమ్మని చెప్పాను. నేనతడిని రమ్మని చెప్పాను. ఇంగ్లీష్‌లో ఐ టోల్డ్ హిమ్ టు కమ్. ఐ టోల్డ్ హిమ్ టు కమ్. నాకు ఏమీ అర్థం కాలేదు. నాకు ఏమీ అర్థం కాలేదు. ఐ డిడ్‌ంట్ అండర్‌స్టాండ్ ఎనీథింగ్. ఐ డిడ్‌ంట్ అండర్‌స్టాండ్ ఎనీథింగ్. వాళ్ళు అక్క చెల్లెళ్ళు కాదు. వాళ్ళు అక్క చెల్లెళ్ళు కాదు. ఇంగ్లీష్‌లో ఏ విధంగా చెప్పాలి? దే ఆర్ నాట్ సిస్టర్స్. దే ఆర్ నాట్ సిస్టర్స్. ఇది నీ వల్లే. ఇది నీ వల్లే. ఇంగ్లీష్‌లో ఇట్స్ బికాస్ ఆఫ్ యూ. ఇట్స్ బికాస్ ఆఫ్ యూ. నన్ను తప్పుగా అర్థం చేసుకోకు. నన్ను తప్పుగా అర్థం చేసుకోకు. ఇంగ్లీష్‌లో డోంట్ గెట్ మీ రాంగ్. డోంట్ గెట్ మీ రాంగ్. ఏం మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడుతున్నావు? అనే సందర్భాలు వస్తూ ఉంటాయి కదా! ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. వాట్ ఆర్ యూ టాకింగ్? వాట్ ఆర్ యూ టాకింగ్? మీకు పెళ్ళయిందా? మీకు పెళ్ళయిందా? ఇంగ్లీష్‌లో ఈ విధంగా అడగాలి. ఆర్ యూ మ్యారీడ్? ఆర్ యూ మ్యారీడ్? మీరు వింటున్నారా? మీరు వింటున్నారా? ఇంగ్లీష్‌లో ఈ విధంగా అడగాలి. ఆర్ యూ లిజనింగ్? ఆర్ యూ లిజనింగ్? మీకు ఉద్యోగం ఉందా? మీకు ఉద్యోగం ఉందా? ఇంగ్లీష్‌లో డు యూ హ్యావ్ ఎ జాబ్? డు యూ హ్యావ్ ఎ జాబ్? అక్కడ ఏం జరుగుతోంది? అక్కడ ఏం జరుగుతోంది? వాట్ ఈస్ గోయింగ్ ఆన్ దేర్? వాట్ ఈస్ గోయింగ్ ఆన్ దేర్? అతడికి ఏమీ చెప్పకండి. అతడికి ఏమీ చెప్పకండి. ఇంగ్లీష్‌లో ఏ విధంగా చెప్పాలి? డోంట్ టెల్ హిమ్ ఎనీథింగ్. డోంట్ టెల్ హిమ్ ఎనీథింగ్. నువ్వు పార్టీకి వెళ్ళావా? నువ్వు పార్టీకి వెళ్ళావా? ఇంగ్లీష్‌లో ఈ విధంగా అడగాలి. డిడ్ యూ గో టు ద పార్టీ? డిడ్ యూ గో టు ద పార్టీ? అతడిని అడగడం వల్ల ఏ ఉపయోగం లేదు. అతడిని అడగడం వల్ల ఏ ఉపయోగం లేదు. ఇంగ్లీష్‌లో ఏ విధంగా చెప్పాలి? ఇట్స్ నో యూజ్ ఆస్కింగ్ హిమ్. ఇట్స్ నో యూజ్ ఆస్కింగ్ హిమ్. ఆమెను వెళ్ళనివ్వు. ఆమెను వెళ్ళనివ్వు. లెట్ హెర్ గో. లెట్ హెర్ గో. ఆమెకు ఏం కావాలి? ఆమెకు ఏం కావాలి? వాట్ డస్ షీ వాంట్? వాట్ డస్ షీ వాంట్? అనవసరంగా ఏడవకు. అనవసరంగా ఏడవకు. ఇంగ్లీష్‌లో డోంట్ క్రై అన్నెసెరీలీ. డోంట్ క్రై అన్నెసెరీలీ. ఇక్కడ ఏం జరుగుతుందో నీకు తెలుసా? ఇక్కడ ఏం జరుగుతుందో నీకు తెలుసా? ఇంగ్లీష్‌లో డు యూ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్? డు యూ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్?
నేను చెప్పింది చేశావా? నేను చెప్పింది చేశావా? ఇంగ్లీష్‌లో ఏ విధంగా అడగాలి? డిడ్ యూ డూ వాట్ ఐ సెడ్? డిడ్ యూ డూ వాట్ ఐ సెడ్? అతడు ఏమైనా చేశాడా? అతడు ఏమైనా చేశాడా? ఇంగ్లీష్‌లో ఏ విధంగా అడగాలి? డిడ్ హీ డూ ఎనీథింగ్? డిడ్ హీ డూ ఎనీథింగ్? ఆమెకు ఏమీ తెలియదు. ఆమెకి ఏమీ తెలియదు. ఇంగ్లీష్‌లో షీ డజంట్ నో ఎనీథింగ్. షీ డజంట్ నో ఎనీథింగ్. నేను కాసేపు బయటికి వెళ్తున్నాను. నేను కాసేపు బయటికి వెళ్తున్నాను. ఇంగ్లీష్‌లో ఐ యామ్ గోయింగ్ ఔట్ ఫర్ ఎ వైల్. ఐ యామ్ గోయింగ్ ఔట్ ఫర్ ఎ వైల్. వచ్చి ఇప్పుడు నన్ను కలువు. వచ్చి ఇప్పుడు నన్ను కలువు. ఇంగ్లీష్‌లో కమ్ అండ్ సీ మీ నౌ. కమ్ అండ్ సీ మీ నౌ. నాకు ఒక సహాయం చెయ్యి. నాకు ఒక సహాయం చెయ్యి. ఇంగ్లీష్‌లో డూ మీ ఎ ఫేవర్. డూ మీ ఎ ఫేవర్. నేను ఒక పెద్ద తప్పు చేశాను. నేను ఒక పెద్ద తప్పు చేశాను. ఇంగ్లీష్‌లో ఐ మేడ్ ఏ బిగ్ మిస్టేక్. ఐ మేడ్ ఏ బిగ్ మిస్టేక్. ఇది నేను నీకోసం చేశాను. ఇది నేను నీకోసం చేశాను. ఐ డిడ్ ఇట్ ఫర్ యూ. ఐ డిడ్ ఇట్ ఫర్ యూ. నిన్ను ఎవరో పిలుస్తున్నట్టు ఉన్నారు. నిన్ను ఎవరో పిలుస్తున్నట్టు ఉన్నారు. ఇంగ్లీష్‌లో ఐ థింక్ సమ్‌వన్ ఈస్ కాలింగ్ యూ. ఐ థింక్ సమ్‌వన్ ఈస్ కాలింగ్ యూ. ఇది కాస్త ఖరీదైనది. ఇది కాస్త ఖరీదైనది. ఇంగ్లీష్‌లో ఇట్ ఈస్ లిటిల్ ఎక్స్‌పెన్సివ్. ఇట్ ఈస్ లిటిల్ ఎక్స్‌పెన్సివ్. నీకు దెబ్బ ఎలా తగిలింది? నీకు దెబ్బ ఎలా తగిలింది? హౌ డిడ్ యూ గెట్ హర్ట్? హౌ డిడ్ యూ గెట్ హర్ట్? తలుపు తీసే ఉంచు. తలుపు తీసే ఉంచు. ఇంగ్లీష్‌లో కీప్ ద డోర్ ఓపెన్. కీప్ ద డోర్ ఓపెన్. అతడు ఎప్పుడూ అబద్ధం చెప్పడు. అతడు ఎప్పుడూ అబద్ధం చెప్పడు. ఇంగ్లీష్‌లో హీ నెవర్ టెల్స్ ఎ లై. హీ నెవర్ టెల్స్ ఎ లై. మీరు ఎందుకు ఇక్కడ ఉన్నారు? మీరు ఎందుకు ఇక్కడ ఉన్నారు? వై ఆర్ యూ హియర్? వై ఆర్ యూ హియర్? నువ్వు నా నమ్మకాన్ని వమ్ము చేశావు. నువ్వు నా నమ్మకాన్ని వమ్ము చేశావు. ఇంగ్లీష్‌లో ఏ విధంగా చెప్పాలి? యూ బ్రోక్ మై ట్రస్ట్. యూ బ్రోక్ మై ట్రస్ట్. నేను నా తప్పు తెలుసుకున్నాను. నేను నా తప్పు తెలుసుకున్నాను. ఇంగ్లీష్‌లో ఐ హావ్ రియలైజ్డ్ మై మిస్టేక్. ఐ హావ్ రియలైజ్డ్ మై మిస్టేక్. నా కళ్ళలో నీళ్లు వచ్చాయి. నా కళ్ళలో నీళ్లు వచ్చాయి అనే సందర్భాలు వస్తూ ఉంటాయి కదా! దీన్ని ఇంగ్లీష్‌లో ఏ విధంగా చెప్పాలి? ఐ గాట్ టియర్స్ ఇన్ మై ఐస్. ఐ గాట్ టియర్స్ ఇన్ మై ఐస్. నేను నీ సమస్యని పరిష్కరించలేను. నేను నీ సమస్యని పరిష్కరించలేను. ఇంగ్లీష్‌లో ఐ కాంట్ సాల్వ్ యువర్ ప్రాబ్లమ్. ఐ కాంట్ సాల్వ్ యువర్ ప్రాబ్లమ్. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. Learn English with Josh.